తక్కువ పెట్టుబడులతో స్వల్ప కాలంలో అందివచ్చే అపరాల సాగు రైతుకు అన్ని విధాలా కలిసి వస్తోంది. సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 5 నుండి 8 క్వింటాల వరకు దిగుబడులు పొందవచ్చు. ప్రస్తుతం వానాకాలం పెసర సాగు చేసే రైతులు పైరులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ 15 నుండి జులై 15 వరకు, కృష్ణా, గోదావరి దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో జూన్ జూలై నెలల్లో పెసరను విత్తుకోవచ్చు. పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కానీ చౌడు నేలలు మరియు మురుగునీరు నిలిచే నేలలు పనికిరావు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో దాదాపు 22,000 ఎకరాల్లో రైతులు పెసరను సాగు చేస్తూ ఉంటారు. అయితే రకాల ఎంపిక, మొక్కల మధ్య దూరం పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ వానాకాలం 2021లో కనుక చూసుకున్నట్లయితే 22,000 ఎకరాలలో పెసర సాగు చేసే అవకాశం ఉంది. ఈ పెసర పంట సాగు చేసే ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే పూర్తి మెట్ట పంటగా సాగు చేసే అవకాశం ఉంది. ఇంకా కొన్ని చోట్ల వరి కన్నా ముందు పచ్చిరొట్టె పైరుగా కానీ లేదా విత్తనానికి కానీ వరి కంటే ముందు సాగు చేయడానికి అవకాశం ఉంది. అయితే పెసర సాగు చేసే నేలలు కనుక చూసుకున్నట్లయితే అన్ని నేలలు పెసర సాగుకి బాగా అనుకూలం. సమయం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు తొలకరి వర్షాల సమయంలో జూన్ 15 నుంచి మొదలుపెట్టి జూలై 15 వరకు ఈ పంటని విత్తుకోవచ్చు. తేలికపాటి నేలలైతే గనక కనీసం పైపొర 60 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసిన తర్వాత, అదే బరువాటి నేలలు కనుక చూసుకున్నట్లయితే 75 కనీసం 60 నుంచి 75 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసిన తర్వాత, అంటే నేల మంచి పదును ఉన్న సమయంలో కనుక ఇది విత్తుకున్నట్లయితే నేలలో ఉన్న భూమిలో ఉన్న వేడి తగ్గి విత్తనం మంచి మొలక రావడానికి అవకాశం ఉంటుంది. పెసరలో కనుక రకాలు చూసుకున్నట్లయితే సాధారణంగా పెసరలో మనకి ఖమ్మం జిల్లా మదిర రీసెర్చ్ స్టేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి మదిర 295 రకం కానీ, లేదా మదిర 347 రకం కానీ, లేదా 351 కానీ రకాలు ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే వరంగల్ నుంచి రిలీజ్ అయినటువంటి వరంగల్ 37 కానీ, వరంగల్ 42 అంటే యాదాద్రి ఇలాంటి రకాలు కానీ ఏదైనా సాగు చేసుకోవచ్చు. పల్లాకు తెగులు తట్టుకునే రకాలు కనుక సాగు చేసుకున్నట్లయితే తర్వాత అయ్యే ఖర్చు చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. వరంగల్ 42 అనే రకం పల్లాకు తెగుల్ని బాగా తట్టుకుంటుంది. సాధారణంగా ఏ రకమైనా కానీ 60 నుంచి 60 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. విత్తనాల తర్వాత మనం విత్తనం వేయడం ఎంత ముఖ్యమో ఈ విత్తనానికి విత్తన శుద్ధి చేయడం కూడా అంతే ముఖ్యంగా భావించాలి. విత్తన శుద్ధి కనుక చూసుకున్నట్లయితే పెసరకి ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతోటి 1 కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత బయో ఫెర్టిలైజర్ అయినటువంటి ట్రైకోడర్మా కానీ లేదా రైజోబియం కానీ దేంతో కానీ విత్తన శుద్ధి చేసుకొని నీడలో ఆరబెట్టి విత్తనాన్ని విత్తుకున్నట్లయితే చాలా వరకు, అంటే మొదట 15 నుంచి 20 రోజుల వరకు వచ్చి చీడపీడల నుంచి చాలా వరకు మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తే పద్ధతి కనుక చూసుకున్నట్లయితే ఇది ఎకరానికి వచ్చేసి వానాకాలంలో కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 6 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. విత్తు పద్ధతి కనుక చూసుకున్నట్లయితే నేరుగా వెదజల్లడం కానీ లేదా సాళ్ళల్లో విత్తుకోవడం కానీ చేసుకోవచ్చు. ఇట్లా సాళ్ళల్లో విత్తుకున్నట్లయితే వరుసల మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల ఎడంతో కనుక విత్తుకున్నట్లయితే మంచి సాంద్రత రావడానికి అవకాశం ఉంది. పంట విత్తుకున్న 24 నుంచి 48 గంటల లోపల పెండిమిథాలిన్ అనే ఒక కలుపు మందును ఎకరానికి 1.2 లీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మొదటగా వచ్చే ఏ విధమైన కలుపు నుంచి కానీ పంటను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏ కారణం చేతైనా వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంతర్కృషి చేయలేని నేపథ్యంలో కనుక చూసుకున్నట్లయితే ఇమాజెతాపైర్ అనే ఒక కలుపు మందును ఎకరానికి 250 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే వెడల్పాకి కలుపు కానీ లేదా గడ్డి జాతి కలుపు కానీ ఏదైనా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అంతర్కృషి చేసుకోవడానికి కనుక సాధ్యమైతే కనుక 30 రోజుల లోపల కలుపు ఏ విధమైన కలుపు లేకుండా పంటను కనుక కాపాడుకున్నట్లయితే ఆ తర్వాత ఎటువంటి కలుపు యాజమాన్యం చేపట్టవలసిన అవసరం ఉండదు. పెసర వర్షాధారపు పంట, కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1-2 నీటి తడులు అందించాలి. ముఖ్యంగా పెసర సాగులో కలుపు నివారణతో పాటు చీడపీడల నివారణ కూడా కీలకం. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడి పొందే అవకాశముంటుంది.
చీడపీడలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మొదట 10 నుంచి 15 రోజులప్పుడు మనకి విత్తనం మొలకవెత్తిన వెంటనే చిత్తపురుగులు అనేవి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని నివారణకు గాను క్లోరోపైరిఫాస్ అనే ఒక మందు చీడపీడల మందును ఎకరానికి 1 లీటర్కి 2.5 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఇది వానాకాలంలో పండించే పంట కనుక ఒకవేళ నీరు పెట్టలేని పక్షంలో ఏదైనా బెట్ట పరిస్థితులు కనుక వచ్చినప్పుడు కీలక దశలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా విత్తిన వెంటనే ఒకసారి, తర్వాత పూత దశలో ఒకసారి, పిందె దశలో ఒకసారి, నీటి కాయలో గింజ నిండేటప్పుడు ఒకసారి ఈ కనుక కీలక దశలుగా గుర్తించుకొని ఇప్పుడు కనుక నీరు పెట్టుకున్నట్లయితే మనకి చాలా వరకు మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా పెసరలో ముఖ్యంగా ఇబ్బంది పెట్టేది పల్లాకు తెగులు తట్టుకునే రకాలు కనుక సాగు చేసినట్లయితే ఒక 5% 1-2 మొక్కలు అక్కడక్కడ చూసుకోవడం మనకి పల్లాకు తెగులు వచ్చిన మొక్కలు కనపడతాయి. అలాంటి నేపథ్యంలో కనుక చూసుకున్నట్లయితే ఆ 1-2 మొక్కల్ని పీకినట్లయితే చాలా వరకు ఇది కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పల్లాకు తెగులు తట్టుకొని రకాలు కనుక సాగు చేసినట్లయితే మనకి సాధారణంగా పల్లాకు తెగులు అనేది రసం పీల్చే పురుగుల వరకు ఎక్కువ వస్తుంది కాబట్టి రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ట్రైజోఫాస్ కానీ, ఎస్టామిప్రైడ్ కానీ, ఇట్లా థయోమిథాక్సమ్ కానీ ఇట్లాంటి ఏ మందులైనా పిచికారీ చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంకొక చీడ కనుక చూసుకున్నట్లయితే పూత పిందె దశలో మారుకా మచ్చల పురుగు అనేది ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. మారుకా మచ్చల పురుగు కనుక చూసుకున్నట్లయితే ఇది కనుక ఆశించినట్లయితే దాని నివారణ కనుక క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందును 1 లీటర్ నీటికి 0.6 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. పంట కోత నూర్పిడి కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 80% వరకు పంట కాయలన్నీ తయారై లోపల గింజ తయారైంది అని అనుకున్న తర్వాత మనుషులతో కానీ లేదా అంటే మిషన్తో కానీ పంట కోత కోయించుకోవచ్చు. పంట కోత కోసిన తర్వాత ఈ కాయలన్నీ కొంచెం ఎండబెట్టిన తర్వాత సరి అయిన తేమ శాతానికి కొంచెం తేమ తగ్గిన తర్వాతే వాటిని నూర్పిడి చేసుకొని గింజ ఆరబెట్టుకోవడానికైతే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. విత్తనాలు విత్తేందుకు రైతులు భారీ వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా పండే ప్రధాన పంటల్లో పత్తిదే సింహభాగం. ఖరీఫ్ పత్తి సాగుకు సిద్ధమవుతున్న రైతులు తొలి దశలో ఆశించే చీడపీడల నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి. తెలంగాణలో పత్తి సాధారణ విస్తీర్ణం 40 లక్షల ఎకరాలు కాగా 50 లక్షల ఎకరాలకు పైగా సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఏటా 12 నుండి 15 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది. ఈ పంట సాగులో అనేక సమస్యలు ఉన్నా వర్షాధారంగా సాగయ్యే ఇతర పంటల కంటే మంచి ఫలితాలు ఇస్తుండటం వల్ల ఏటా దీని సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుతం పంట విత్తేందుకు సిద్ధమవుతున్న రైతులు తొలి దశలో వచ్చే చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా పత్తి పంటకు తొలి దశలో ఆశించే చీడపీడలు, వాటి నివారణ చర్యలను రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ప్రస్తుతం మనకి వానాకాలం 2023 కాలం మొదలయ్యేటువంటి సమయం. ముఖ్యంగా మన మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ జిల్లాలు చూసుకున్నట్లయితే మనకి ఈ పత్తి వేసుకోవడానికి రైతులు అన్ని దుక్కులు సిద్ధం చేసుకొని మామూలుగా తొలకరి వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయం. ముఖ్యంగా మనకు పత్తిలో చూసుకున్నట్లయితే మనకు వచ్చేటువంటి అంటే తొలి దశ నుంచి తర్వాత పంట ప్రతి ఒక్క దశను అనుసరించి మనకు రకరకాల చీడపీడలు అనేటివి వాతావరణంతో ముడిపడి మనకు పంటను ఆశించి నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పంటను ఆశించే చీడపీడలను గుర్తించి మనం సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా రైతు సోదరులు పత్తి తొలి దశలో ఆశించేటువంటి చీడపీడలు గుర్తించడంలో భాగంగా మనం విత్తన శుద్ధి, ముఖ్యంగా పత్తి రైతులు ప్రతి ఒక్కరు కూడా మనకు హైబ్రిడ్ విత్తనాల మీదనే ఆధారపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ హైబ్రిడ్ విత్తనాలు ఆల్రెడీ మనకు విత్తన శుద్ధి చేసి ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా విత్తన శుద్ధి జరగలేదు అని అనుమానం ఉంటే రైతు సోదరులు 1 కేజీ విత్తనానికి ఒక 5 గ్రాముల ఇమిడాక్లోపిడ్ 70 WS అనేటువంటి మందును లేదా 4 గ్రాముల థయోమిథాక్సమ్ 70 WS అనేటువంటి మందుతో మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు తొలి దశలో ఆశించేటువంటి పచ్చదోమ, పేనుబంక, తెల్లదోమ, తర్వాత తామరపులు అనేటివి మనకు పంటను ఆశించకుండా పంటను కాపాడుకునేటువంటి అవకాశం అనేది మనకు కలుగుతుంది. అలాగే ఈ యొక్క మనకు అధిక వర్షాలు కురిసేటువంటి ప్రాంతం కాబట్టి మనకు ఈ పత్తిలో ఆశించేటువంటి వేరుకుళ్ళు,
వడలు తెగులు అనేటివి మనకు ఆశించకుండా ఉండాలంటే 1 కేజీ విత్తనానికి మనం 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి లేదంటే సూడోమోనాస్తో కనుక మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే, వీటికి విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు జిగురు వంటి పదార్థాలు వాడుకొని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క తొలి దశలో ఆశించేటువంటి చీడపీడల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే మనకు పత్తి విత్తనం మొలకెత్తిన తర్వాత తొలి దశలో ముఖ్యంగా పచ్చదోమ మనకు ఎప్పుడైతే అధిక వర్షాలు పడి మబ్బులు పట్టినటువంటి సమయంలో ఈ పచ్చదోమ అనేది ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి యొక్క లక్షణాలను మనం గుర్తించడం అనేది ప్రధానమైనటువంటి సమస్య. మనకు ఈ పచ్చదోమ ఆశించినప్పుడు ఆకుల అంచుల వెంబడి మనకు మాడుకుంటూ ఎర్రబడి ఆకు అనేది లోపలికి ముడుచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పచ్చదోమను గుర్తించిన వెంటనే మనం ఒక లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె 1500 ppm, అంటే దీన్ని అజాడిరెక్టిన్ 1500 ppm అంటాం. ఈ మందుని కనుక మనం ఒక లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు కనుక కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పచ్చదోమను సమర్థవంతంగా తొలి దశలో ఎదుర్కోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే ఈ యొక్క పచ్చదోమ ఆర్థిక నష్టపరిమితి స్థాయి మించినట్లయితే మనం వాడేటువంటి ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుని ఒక లీటర్కి 0.25 మిల్లీలీటర్ల చొప్పున లేదంటే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పచ్చదోమను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మనకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి కొంచెం చల్లని వాతావరణంలో ఈ యొక్క పేనుబంక అనేది ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కూడా మనం పచ్చదోమకు వాడినటువంటి రసాయనిక మందులనే వాడి పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మనం పత్తి సాగు చేసేటువంటి రైతులకు ఈ యొక్క తొలి దశలో విచక్షణ రహితంగా రసాయనిక క్రిమి సంహారకాలు వాడకుండా మనం కాండానికి పూత పూసే పద్ధతి అనేది మనం చెప్తా ఉన్నాం. ముఖ్యంగా దీన్ని వాడడం వల్ల ఏంటంటే రైతు సోదరులకు తొలి దశలో మనకు పంటకు హాని చేసే ఈ యొక్క చీడపీడలతో పాటు పంటకు మేలు చేసేటువంటి మిత్ర పురుగులు కూడా ఉంటాయి. కాబట్టి మనం విచక్షణ రహితంగా ఈ యొక్క రసాయనిక మందులు వాడినప్పుడు మిత్ర పురుగుల సంఖ్య తగ్గిపోయి వీటి యొక్క ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాండానికి పూత పూసే పద్ధతిలో ఒక 2 మందులు అంటే మొక్క పంట దశలో 30 రోజుల దశ, 45 రోజుల దశ, తర్వాత 60 రోజుల దశలో 3 సార్లు కాండానికి బొట్టు పెట్టుకున్నట్లయితే మనం ఈ యొక్క పురుగుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే 30 రోజుల దశలో కాండానికి పూత పూసే పద్ధతికి వెళ్ళినప్పుడు మనం 1:4 అంటే ఒక పాలు మందు ఉంటే 4 పాలు నీళ్లు కలుపుకొని మోనోక్రోటోఫాస్ అనేటువంటి మందుతోని కాండానికి పూత పూసే పద్ధతిలో ఈ యొక్క మందును వాడాల్సి ఉంటుంది. అలాగే ఇమ్లాక్లోప్రిడ్ మనకు ఫ్లోనికామిడ్ ఈ 2 మందుల్ని మనం 45 రోజుల దశలో 65 రోజుల దశలో 1:20 నిష్పత్తిలో కనుక మనం కలుపుకొని ఈ యొక్క కాండానికి పూత పూసుకున్నట్లయితే తొలి దశలో ఆశించేటువంటి పచ్చదోమ, పేనుబంక, తర్వాత తామర పురుగు, తెల్లదోమలు కూడా మనకు సమర్థవంతంగా నివారించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే తెల్లదోమ చూసుకున్నట్లయితే మనకు తొలి దశలతో పాటు అక్టోబర్ మాసంలో మనకు చలి వాతావరణం వచ్చినప్పుడు ఈ యొక్క తెల్లదోమ అనేది ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ఉధృతిని తగ్గించుకోవడానికి మనం పసుపు రంగు జిగురు అట్టలను కనుక మనం ఒక ఎకరానికి 10 నుంచి 20 చొప్పున పెట్టుకున్నట్లయితే వీటి యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించుకొని చాలా తక్కువ క్రిమి సంహారకాలతో పురుగు ఉధృతిని అదుపు చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే ముఖ్యంగా మనకు ఈ యొక్క తామర పురుగులు ఎప్పుడైతే మనకు ఉష్ణోగ్రతలు అంటే అధిక ఉష్ణోగ్రతలు ఉండి బెట్ట పరిస్థితులు ఎప్పుడైతే వస్తాయో, ఉడకపోత వాతావరణం ఎప్పుడు వస్తుందో మనకు ఈ యొక్క తామర పురుగులు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి నివారణకు కూడా మనం పైన చెప్పినటువంటి రసాయనిక మందుల్ని మార్చి వినియోగించడం ద్వారా పురుగు ఉధృతిని తొలి దశలోనే మనం అదుపులో పెట్టుకొని అధిక దిగుబడులు ఆర్జించేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే మనం ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో గులాబీ రంగు పురుగు అనేది కూడా ప్రధానమైన సమస్య. కాబట్టి ముఖ్యంగా పత్తి సాగు చేయాలనుకునే రైతులు చాలా తక్కువ కాల పరిమితి కలిగినటువంటి హైబ్రిడ్ రకాలను ఎంచుకోవడం ఒకటి, తర్వాత పత్తి సాగు చేసే చేన్ల చుట్టూ ఈ తుతూర్ బెండ, కలుపు మొక్కలు లేకుండా చూసుకోవడం ఒకటి, తర్వాత మనకు ఇప్పుడు బీటీ నాన్ బీటీ పత్తి విత్తనాలు అన్నీ కూడా కలిపే వస్తున్నాయి. కాబట్టి ఈ 2 రకాలని మనం సాగు చేసుకోవడం వల్ల ఈ యొక్క పురుగు ఉధృతిని తొలి దశలోనే అదుపులో పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే మనం గత 2-3 సంవత్సరాలుగా ఎవరైనా పత్తి సాగు చేసిన రైతులు ఉంటే ఖచ్చితంగా పంట మార్పిడి చేసుకోవడం ద్వారా ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం అనేది కూడా దొరుకుతుంది. అలాగే మనకు పంట 45 రోజుల దశలో ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎకరానికి 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడంతో పాటు ఈ యొక్క వేప నూనె అజాడిరెక్టిన్ 1500 ppm అనేటువంటి మందుని 1 లీటర్కి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని ఒక 20 లీటర్ల ట్యాంకుకు 100 ml వేప మందును కలుపుకొని దానికి ఒక 20 గ్రాముల సర్ఫ్ను కనుక కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఉధృతిని చాలా వరకు మనం అదుపు చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి పత్తి సాగు చేసే రైతులు ప్రస్తుతం ఈ యొక్క తొలి దశలో ఆశించేటువంటి చీడపీడల్ని గుర్తించుకుంటూ పత్తి సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధించగలరని ఆశిస్తున్నాం.
మొక్కజొన్న మంచి ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. తక్కువ సమయంలోనే అధిక దిగుబడి వస్తుండటంతో చాలా మంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ఖరీఫ్ మొక్కజొన్న సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే ఈ పంటకు ఆశించే చీడపీడలను అరికట్టాలంటే తొలి దశలోనే కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ భాస్కర్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగానూ, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగానూ ఉపయోగించడం జరుగుతోంది. వర్షపాతం ఆధారంగా సాగునీటి కింద మొక్కజొన్నను విత్తుతున్నారు. అయితే ఏటా జూన్ మొదటి వారంలోనే వర్షాలు పడుతుంటాయి. వర్షం పడిన వెంటనే మొక్కజొన్నను రైతులు సాగు చేస్తుంటారు. మొక్కజొన్న సాగుకు నీరు ఇంకే నల్లరేగడి, నీటి వసతి ఉన్న ఎర్ర నేలలు లేదా ఒండ్రు కలిగిన ఇసుక నేలలు అనుకూలం. చౌడు నేలలు, నీరు ఇంకని నల్ల భూముల్లో సాగు చేయరాదు. అయితే లేత దశలో మొక్కలను తెగుళ్లు ఆశిస్తుంటాయి. వీటిని తట్టుకునే రకాలను ఎంచుకుని విత్తుకోవాలని సూచిస్తున్నారు కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ భాస్కర్ రావు. వానాకాలంలో రైతులు మొక్కజొన్న వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మొక్కజొన్నలో చీడపీడల సమస్య ఎక్కువగా ఉన్నది. కాబట్టి పురుగులను తగ్గించుకోవడానికి మొక్కజొన్నలో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. థయోమిథాగ్జామ్ మరియు సయాంట్రినిఫ్లోర్, దీన్నే పురలెంటో డియో అంటారు. 1 కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్లు కలుపుకొని మొక్కజొన్న విత్తుకున్నట్టయితే మొక్కజొన్నలో చాలా నష్టం చేసే కత్తెర పురుగు నుంచి తగ్గించుకోవచ్చు. ఈ మొక్కజొన్నలో కత్తెర పురుగు లక్షణాలు ఏ విధంగా ఉన్నాయంటే, వేసిన 7 నుంచి 10 రోజుల మధ్యలోనే మొక్కజొన్న ఆకుల మీద చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి పసుపు రంగులో చిన్న చిన్న గుడ్లు కూడా కనబడతాయి. ఇలాంటి లక్షణాలు కనబడ్డాయంటే మొదటిగా వారం 7 నుంచి 10 రోజుల ముందే ప్రొపలాక్టిక్ చర్యగా వేప నూనె 1500 ppm వేప నూనెను 1 లీటర్ నీటిలో కలిపి మొక్కజొన్న పైన సుడులు తడిచే విధంగా పిచికారు చేయవలెను. అదేవిధంగా తర్వాత 1 ఎకరానికి మనకు కీటకనాశి మందులైన మనకు స్పైనటోరం కానీ ఇమామెక్టిన్ బెంజోయేటిన్ కానీ కూడా 1 లీటర్ నీటిలో, అంటే కత్తెర పురుగు యొక్క ఉధృతిని బట్టి మనకు 1 లీటర్ నీటిలో స్పైనటోరం అయితే 0.5 మిల్లీలీటర్లు, ఇమామెక్టిన్ బెంజోయేట్ అయితే 0.4 గ్రాములు కలిపి మొక్కజొన్న పైన ఆకులు మరి సుడుల్లో తడిచే విధంగా పిచికారు చేసుకున్నట్టయితే ఈ కత్తెర పురుగును తగ్గించుకోవచ్చు. ఇవే కాకుండా మనకు 1 ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు మొక్కజొన్న చేనులో అక్కడక్కడ పెట్టవలేను. అదేవిధంగా మొక్కజొన్న పంట వేసే ముందు కూడా రైతులు 4 వరుసల్లో నేపియర్ గ్రాస్ను కూడా వేసుకున్నట్టయితే ఈ కత్తెర పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. పైరు ఎదుగుతున్న కొద్దీ మనకి కత్తెర పురుగు యొక్క లార్వాలు పెద్దగా ఉన్నప్పుడు విషపేరను కూడా చిన్న చిన్న గుళికలుగా తయారు చేసుకొని మొక్కజొన్న ఆకు సుడుల్లో వేసుకున్నట్టయితే కూడా ఈ కత్తెర పురుగును తగ్గించుకోవచ్చును. అదేవిధంగా మొక్కజొన్నలో మనకు అతి తక్కువ ధరలో దొరికే అంటే సున్నమును మరియు ఇసుక 1 పాలు, సున్నం ఇసుక 9 పాలు 9:1 మన ఆకు సుడులలో మనకు వేసుకున్నట్టే కత్తెర పురుగును ఉధృతిని తగ్గించుకోవచ్చును. మొక్కజొన్నకు కత్తెర పురుగు తీవ్ర ఆటంకంగా మారింది. దీంతో పాటు ఆకుమచ్చ, ఎండు తెగులు, బ్యాక్టీరియా కాండంకుళ్ళు లాంటి తెగుళ్లు తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంటాయి. ఇవి ఆశించినప్పుడు నివారించే కంటే మొదటి దశలోనే ముందస్తు నివారణ చర్యలు చేపడితే పెట్టుబడులు తగ్గడమే కాకుండా పంట ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన దిగుబడులు పొందేందుకు ఆస్కారముంటుంది. ఇవే కాకుండా కొంతవరకు మన పేనుబంక కూడా పురుగు వస్తుంది. కాబట్టి మొక్కజొన్నను ఆశించినప్పుడు ఎపిడ్ అంటారు. దీనికి ఏదైనా కీటకనాశి మందును 1 లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్ల పిప్రోనిల్ లేదా 1.5 గ్రాముల ఎస్టామిప్రిడ్ మందును కూడా మొక్కజొన్న పైరుపై పిచికారి చేసుకున్నట్టయితే పేనుబంకను కూడా తగ్గించుకోవచ్చు. తెగుళ్ళ విషయానికి వచ్చినట్టయితే మొక్కజొన్నలో ముఖ్యంగా ఎండు తెగులు మరియు ఆకుమచ్చ తెగులు సమస్య ఎక్కువగా వానాకాలంలో వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆకుమచ్చ తెగులు
యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే మొక్కజొన్న ఆకులపైన చిన్న చిన్న మచ్చలు ఏర్పడి మనకు పొడవుగా కూడా గోళాకారంగా ఏర్పడుతుంది, చతురస్రాకారం రెండు రకాలైన టర్సికం లీఫ్ బ్లైట్, మేడిస్ లీఫ్ బ్లైట్ అనే రెండు రకాల వల్ల మొక్కజొన్న పంటల్లో తెగుళ్ళు వచ్చి నష్టం కలిగజేసే అవకాశం ఉన్నాయి. మొక్కజొన్న ఆకులపైన చిన్న చిన్న మచ్చలు ఏర్పడిన తొలి దశలను 1 లీటర్ నీటిలో 2.5 గ్రాముల మ్యాన్కోజెబ్ లేదా 1.0 గ్రాము కార్బనిజం ఏదైనా మందును పిచికారి చేయవలను. తెగులు ఉధృతి ఆకుమచ్చ తెగులు ఉధృతి తగ్గనిచో 1 లీటర్ నీటిలో మళ్ళా 1 మిల్లీలీటర్ల ప్రోపికొనజన్ కలిపి కూడా పిచికారీ చేయవలను. ఈ విధంగా మందులను మార్చి పిచికారీ చేసినట్టయితే మొక్కజొన్న పంటలో ఆకుమచ్చ తెగులను తగ్గించుకోవచ్చును. ఇంకోటి అది ఎక్కువ మన తెలంగాణ రాష్ట్రంలో ఇటు కరీంనగర్ మిగతా ఎక్కడైతే మొక్కజొన్న పండించే రైతులలో ఎండు తెగులు సమస్య ఎక్కువగా ఉన్నది. రైతులు ఎండు తెగులు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు పంట మార్పిడి పద్ధతిని పాటించవలను. తట్టుకునే రకాలైన ముందుగా మొక్కజొన్న వేసే రైతులు కరీంనగర్ మక్క 1, కరీంనగర్ మక్క, DHM 117, 121, DHM 126 రకాలను ఎన్నుకొని విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలండి. 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా పౌడర్ను కలిపి మొక్కజొన్న విత్తనాలు కలిపి విత్తుకున్నట్టయితే కొంతవరకు ఎండు తెగులు తగ్గించుకోవచ్చును. కాబట్టి ఇంకోటి ఎండు తెగులు యొక్క లక్షణాలు ఏ విధంగా అంటే 2 రకాల శిలీంధ్రాల వల్ల మొక్కజొన్నలో ఎక్కువ నష్టం. పూత తర్వాత మనకు ఈ ఎండు తెగులు సమస్య ఎక్కువ వస్తుంది. పూత తర్వాత నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలను. ఈ విధంగా వచ్చినప్పుడు ఎక్కడైనా వర్షాలు ఎక్కువ పడ్డా కానీ మనకు కాలువల ద్వారా మురుగునీటిని తీసివేయవలేను. మరి కొంతవరకు ఎక్కడైతే మన వర్షాలు ఎక్కువైనప్పుడు బ్యాక్టీరియా కాండం కుళ్ళు కూడా ఎక్కువగా వచ్చున్నది, ఎరివేనియా అని అంటారు. ఇది వచ్చినప్పుడు కూడా మనకు కాండము మనం పరిశీలించి చూసిన కాండం చెడు వాసన వచ్చి కుళ్ళిపోయిన వాసన వస్తుంది. దీనికి 1 ఎకరానికి 4 కిలోల బ్లీచింగ్ పౌడర్ను కలిపి మన మొక్కజొన్నలో నేల తడిగా ఉన్నప్పుడు సాలబొంబడి వేసినట్టయితే ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు కూడా తగ్గించుకుంటుంది. ఇంకొకటి ఎండు తెగులు రాకుండా ఉండాలంటే కూడా 1 ఎకరానికి సరిపడే 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువు, మరి 3 నుంచి 4 కిలోల ట్రైకోడర్మా మిశ్రమం కలిపి 10 నుంచి 20 రోజుల వరకు చెట్టు కింద ఆరబెట్టుకొని అంటే నీళ్లు తడుపుతూ కొద్దిగా పైకి కిందికి శిలీంధ్ర బీజం ఏర్పడిన తర్వాత రైతులు ఎక్కడైతే ఎండు తెగులు వస్తుందో ఆ ప్రాంతంలో విత్తనం విత్తే ముందు కూడా ఈ ట్రైకోడర్మా మిశ్రమంను మనం మొక్కజొన్న చేనులో వేసుకున్నట్టయితే ఈ ఎండు తెగులు సమస్యను కూడా తగ్గించి ఈ వర్షాకాలంలో రైతులు మొక్కజొన్న పంటను విత్తన శుద్ధి చేసి అధిక దిగుబడి పొందాలని నేను కోరుకుంటున్నాను. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోయిలు సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.